హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ డిజైన్ని తయారు చేస్తున్నాను. వాటికి ఏమేమి కావాలో ఐటమ్ అనేది చూద్దాం. ఫస్ట్ బ్యాంగిల్స్, ఇవి పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి, రెండు డిజైన్లు చేస్తున్నాను నేను ఇక్కడ. ఇవి థ్రెడ్స్ అండి, సిల్క్ థ్రెడ్. ఇవి శారీస్కైనా డ్రెస్కైనా దాన్ని బట్టి మ్యాచ్ చేసుకొని ఆ థ్రెడ్ కలర్స్ తీసుకొని మనం బ్యాంగిల్ తయారు చేసుకోవచ్చు. థ్రెడ్ బ్యాంగిల్కి నేను యూజ్ చేసిన కుందన్స్ అండి, స్క్వేరు, రెక్టాంగిల్, రౌండ్, డైమండ్, ఎస్ షేప్ కుందన్స్ అండి ఇవి. దీన్ని ప్యారలల్ చైన్ అంటారండి. ఇది కుందన్ చైన్లోనే ఇది వైట్ బాల్ చైన్ లాగా ఉంటుంది. నేను ఇది యూజ్ చేస్తున్నా. ట్రిమ్మరు, గ్లూ అండి. ఇది ప్యాడ్ పిల్లలది ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ఎలా చుట్టాలో చూద్దాము. ఇలా ప్యాడ్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ ఎండ్ నుంచి ఇక్కడ 25 లైన్స్ అండి. ఇలా 25 లైన్స్ తీసుకోవాలి. బ్యాంగిల్ సైజ్ బట్టి మీరు థ్రెడ్ అనేది కొద్దిగా పొడవుగా తీసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న బ్యాంగిల్స్, పిల్లల బ్యాంగిల్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ ప్యాడ్లో తీసుకుంటున్నాను థ్రెడ్. అరే మీరు పెద్ద సైజు బ్యాంగిల్స్ తీసుకుంటే మాత్రము థ్రెడ్ అనేది లెంత్ ఉండి, నేనైతే ఇక్కడ 25 లైన్స్ తీసుకున్నా. ఇప్పుడు ట్రిమ్మర్తో కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లూ అప్లై చేయాలండి. లైట్గా ఇలా గ్లూ అప్లై చేసి ఇవన్నీ ఈక్వల్గా వెడల్పుగా ఉండాలండి, ఒకదానిపైన ఒకటి ఉండకూడదు. ఇలా వెడల్పుగా చేసుకొని గమ్ అనేది అంటియాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉంది కదా, దాన్ని ఈక్వల్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి, ఇలా స్ట్రైట్గా ఈ లేయర్స్ అన్ని ఒకటి మీద ఒకటి ఇలా పడుకున్న లేయర్లుగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాంగిల్ తీసుకుందాం. నేను పెద్ద బ్యాంగిల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఈ బ్యాంగిల్లో ఇక్కడ లోపల సైడు కొద్దిగా గ్లూ అనేది అప్లై చేయాలి. థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ అనేది ఇక్కడ ఫిట్ చేయాలి. దీన్ని ఇలా ఫిట్ చేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వదిలేయండి. ఆ గ్లూ అనేది ఆరిపోవాలన్నమాట. ఆ గ్లూ అనేది బాగా ఆరితే మనము చుట్టడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూడండి ఆరింది. ఇప్పుడు ఎలా చుట్టుకోవాలో చూద్దామండి బ్యాంగిల్ని. చూసారా, ఇలా థ్రెడ్ అనేది ఇలా వెడల్పు చేసుకుంటూ ఇక్కడ బటన్ వేల్ ఉంది కదా, ఇక్కడ టైట్గా ఇలా పెట్టి లోపలికి ఇలా థ్రెడ్ తీసుకోవాలి. ఈ బటన్ వేల్ అనేది టైట్గానే ఉండాలండి, టైట్గా ఉండాలా. ఇట్లా మనము ఈ థ్రెడ్స్ అనేది వెడల్పుగా చేసుకుంటూ ఇలా పెట్టి బొటన్ వేల్ అనేది పైన థ్రెడ్ మీద అలానే హోల్డ్ చేసి ఇలా క్రాస్గా కనిపిస్తుందా మీకు, ఇలా క్రాస్గా టైట్ చేసి మళ్ళీ ఇలా బొటన్ వేల్తో ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా లోపల నుంచి తీయాలి. థ్రెడ్ అనేది వెడల్పుగానే ఉండాలండి, ఇలా ఉంటగా పట్టుకోకూడదు. ఇట్లా వెడల్పుగా ఉంటే బ్యాంగిల్ అనేది హైట్ రాకుండా ఉంటుందండి. చూడండి, ఇలా
ఇలా పక్కన పక్కన జాయిన్ చేయాలి. చూసారా, ఇలా పైన వేశారంటే ఇక్కడ హైట్ వస్తుంది. హైట్ అలా మనకి హైట్ రాకూడదంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా సైడ్, చూసారు కదా, ఇలా సైడ్కి వేసుకుంటూ ఇలా తీసుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా మనము తయారు చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. థ్రెడ్ అనేది వెడల్పుగా ఉండాలి, వేసుకోవాలి. ఇలా బొటన్ వేలు ఎప్పుడు టైట్గా పట్టుకోవాలి. లూజ్ వదిలామనంటే బ్యాంగిల్ థ్రెడ్ అంతా లూజ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ హైటు ఏం లేకున్నా కరెక్ట్గా వచ్చింది కదా. బొటన్ వేలు టైట్ పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, థ్రెడ్ అనేది వెడల్పు చేసుకుంటూ దాన్ని క్రాస్గా దాని పక్కనే ఇలా చుట్టుకొని ఇలా టైట్ చేసుకోవాలి. ఇట్లా లోపల నుంచి తీసుకోవాలి. మనం వేల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి మనము. మనకేమైనా ఇక్కడ థ్రెడ్ అనేది లూజు అలా వచ్చిందనుకో, మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని దాన్ని నీట్గా ఇలా సెట్ చేసుకొని మళ్ళీ టైట్గా ఇలా పట్టుకొని ఇలా లోపలికి లాక్కోవాలి. చూసారు కదా, ఇలా చేయాలండి. మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టేసుకోవాలి. చూసారా, ఫస్టింగ్ నుంచి ఇప్పుడు సగం ఏమో చుట్టేసానండి నేను. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ హైట్ అనేది లేకుండా మనం చూసారా ఇలా చుట్టాను కదా థ్రెడ్ అనేది. ఇప్పుడు నాకు థ్రెడ్ అనేది ఇంకా సాల్కొచ్చిందండి. ఎందుకంటే అది కూడా చూపిద్దాము, వేరే థ్రెడ్ అనేది ఎలా వేసుకోవాలని కూడా చూపిస్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది కదండి. అందుకనే నేను ఇక్కడ కొద్దిగానే థ్రెడ్ తీసుకున్నా. మీరు థ్రెడ్ తీసుకునేటప్పుడు కొద్దిగా లెంతీగానే తీసుకోండి. నేను ఎందుకంటే ఇక్కడ వీడియోలో మీకు ఎలా సగం అయిపోయాక ఎలా పెట్టుకోవాలని చూపించడానికి ఇలా చేశానండి. మీరైతే కరెక్ట్గా లెంత్ ఎక్కువ తీసుకొని స్టార్ట్ చేయండి. ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది పడకుండా మొత్తం టోటల్ బ్యాంగిల్ కవర్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూసారా ఇక్కడ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకుందాము. ఇలా పోగులు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా ఉంది కదా, దాన్ని కట్ చేసుకుందాం. ఎక్కువ లెంతీగా కట్ చేసుకోవద్దండి. చూసారు కదా, మనము ఇలా లోపలికి బెండ్ హాఫ్ బ్యాంగిల్కి బెండ్ కావాలి. ఇలా ఇక్కడ ఫస్ట్లో చూపించాను కదా, ఇక్కడ హాఫ్ బ్యాంగిల్కి నేను అతికిచ్చాను కదా, అలా హాఫ్ బ్యాంగిల్కి మనం అతికిచ్చామనుకో నెక్స్ట్ హాఫ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కాబట్టి, అందుకే ఇక్కడ నేను హాఫ్ దీనికి కట్ చేస్తున్నాను అనమాట. ఈక్వల్గా కట్ చేసుకొని కింద పైన ఇట్లా గ్లూ మళ్ళీ ఇలా లోపల కూడా గ్లూ వేసుకోవాలి. పైన ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా లోపలికి అనుకోవాలి వేలు. చూసారా కనిపిస్తుంది మీకు, చూడు హాఫ్కే వచ్చింది కదా. ఆ హాఫ్ నుంచి మళ్ళీ ఇప్పుడు మనము ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. ఇలా బాగా చూడండి, ఒకే ఈక్వల్గా వచ్చింది మనకి బ్యాంగిల్. ఇప్పుడు హాఫ్ థ్రెడ్ని దీంట్లో 25 రౌండ్స్ చుట్టుకుంటున్నాను. మనకి థ్రెడ్ అనేది తక్కువగా కావాలి కాబట్టి థ్రెడ్ మీరు చూసుకొని చుట్టుకోండి. ఒకవేళ ఎంత కావాలో అంత తీసుకొని చుట్టుకొని మనం యూజ్ చేసుకోవాలి. చూసారు కదా, దీనికి కూడా 25, మీరు ఏ దీంట్లో అన్నా తీసుకోండి. 25 లైన్స్ కంపల్సరీ తీసుకోవాలి బ్యాంగిల్స్కి, థ్రెడ్ బ్యాంగిల్. ఇక్కడ అనేది వెడల్పుగానే ఉండాలి. వెడల్పుగా ఉంటేనే బ్యాంగిల్స్ చుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు నేను 25 లైన్ చేసుకున్నా. ఇక్కడ హాఫ్ ఉంది కదా, హాఫ్ దగ్గర మళ్ళీ గ్లూ అప్లై చేసి
కొద్దిగా ఈ ప్లేస్లో దీన్ని ఇలా పెట్టేయాలి. చూసారు, అలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. అప్పుడు కూల్ అయినాక మళ్ళీ మనము దాన్ని రిపీట్ చేసుకోవచ్చు. చూసారు, ఇలాగ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంత థ్రెడ్ మిగిలింది. దాన్ని కూడా వేరే బ్యాంగిల్కి ఏమన్నా తక్కువైతే మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగానే ట్రిమ్ చేసుకోవాలి. ఒకవేళ వద్దనుకుంటే మనం ఆ థ్రెడ్ని పడేయచ్చు. అలా ట్రిమ్ చేసుకొని సేమ్ ఫస్ట్లో మనం గ్లూ ఎలా అప్లై చేస్తామో కింద పైన అలానే గ్లూ అప్లై చేసి మనము చేయి అనేది వదలకూడదండి. వదిలితే చేయి లూజ్ అయిపోతుంది. సో ఇలానే గ్లూ ఇలా లోపలికి ఇలా అంటించేసేయాలి. చూసారా, ఫస్ట్లో మనం చుట్టిన థ్రెడ్ ఇప్పుడు థ్రెడ్ ఈక్వల్గా ఉందో చూసారా. బ్యాంగిల్ అంతా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకున్నట్టుగా మనకి ఈక్వల్గా వచ్చిందండి. చూడండి, ఈక్వల్గా వచ్చింది. మీకు ఏమన్నా గ్లూ సరిగ్గా అప్లై చేయకపోతే ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా గ్లూ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే థ్రెడ్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. ఇంకొకసారి అప్లై చేస్తే లైట్గా వేయండి, మరి ఎక్కువ వేయద్దండి. చూసారా, ఈక్వల్గా ఉంది కదండి బ్యాంగిల్. బిగ్ బ్యాంగిల్ అండి. దీనికి సైడ్ బ్యాంగిల్స్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఆ బిగ్ బ్యాంగిల్కి ఇది సైడ్ బ్యాంగిల్ అండి. థ్రెడ్ ఇది యూజ్ చేస్తున్నాను నేను. ఇది లంగా బ్లౌజ్కి మ్యాచింగ్ అండి. నేను ఇప్పుడు తయారు చేసే బ్యాంగిల్స్. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అండి, 25 లైన్స్ చుట్టుకోవాలి. సగానికి ఇక్కడ గ్లూ వేసుకొని మనము చుట్టేసుకోవాలండి. డ్రై అయిందండి. ఇప్పుడు ఎలా చుట్టాలో చూద్దాం. ఇలా క్రాస్గా పెట్టి దాని పక్కనే దీన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా ఇలా లాక్కొని మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి, కోవాలి. ఇది మొత్తం అయిపోయాక చూపిస్తానండి. చూడండి, ఇక్కడ 2 డిజైన్స్కి ఇలా థ్రెడ్ అనేది చుట్టేసుకున్నా నీట్గా. చూసారా, ఈక్వల్గా ఉన్నట్టుగా ఉందిగా. ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేద్దామండి, ఎలా చేయాలనేది. ఫస్ట్ ఇలా గ్లూ అప్లై చేయాలి. మనకి ఎంత సైజు కావాలో అంత అండి. ఇలా ఫస్ట్ గ్లూ అప్లై చేసి ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుందా, స్క్వేర్ అండి, స్క్వేర్ డిజైన్ అనేది పెడుతున్నా. చూసారా, ఇలా ఫుల్ మొత్తం పెట్టుకోవాలండి. చూసారా, ఇలా పెట్టుకుంటూ టూత్పిక్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, గ్లూ కాకున్నట్లుగా. వన్ బై వన్ ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఇలా స్ట్రైట్గా మనము ఇవి పాయింట్ టు పాయింట్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. పాయింట్ టు పాయింట్ నీట్గా. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా ప్రిపేర్ చేద్దాం. చూసారు కదా, ఇలా
ఫస్ట్లో మనం అలా పట్టుకున్నా కానీ ఇలా మిడిల్లోకి వేసుకొని ఇలా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేద్దాం. చూడండి, టోటల్ మొత్తం బ్యాంగిల్ అంతా ఇలా చేసేసుకున్న తర్వాత నిదానంగా ఇలా ప్రెస్ చేయాలండి. ఒక్కొక్కటి కాకపోయినా ఇలా ప్రెస్ చేస్తే అవి లోపల అనేది బాగా కూర్చుంటాయి అన్నమాట, గమ్ము పైన ఫిట్గా. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇంకొక బ్యాంగిల్ కండి, ఇక్కడ నేను రౌండ్ స్టోన్ తీసుకుంటున్నా, డైమండ్ స్టోన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ డిజైన్ మనము ఈక్వల్ పార్ట్స్ని డివైడ్ చేసుకుందాం. 4 కదా, 1 2 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అప్పుడు డిజైన్ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఇలా సింపుల్గా ఈక్వల్గా చూసుకుంటూ జస్ట్ గమ్ అనేది లైట్గా అప్లై చేస్తా. మీరు ఎలా అయినా 4 పార్ట్స్ని ఈక్వల్గా పెట్టుకునేలాగా చూసుకోండి. నేనైతే ఇలా పెట్టుకుంటున్నా. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఎక్కడైతే గమ్ వేసామో అక్కడ ఇంకొద్దిగా గ్లూ వేయండి. ఇలా 3 ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఇలా ఫిట్ చేయండి అంతే. చూసారా, ఇలా ఈ గ్లూ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదండి, అది డ్రై అవ్వగానే మీకేం కనిపించదండి గ్లూ. చూసారా, ఇలా ఫిట్ చేసి ఇలా ప్రెస్ చేయాలి. మనం చేతిలో కాకపోతే ఇలా ఈ టూత్పిక్తో అయినా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకోవాలండి వీటిని. ఇలా మొత్తము మనము ఎక్కడెక్కడైతే గ్లూ అంటించామో అక్కడ ఈ స్టోన్స్ అనేది అతికిద్దామండి. చూసారా, ఇలా మొత్తం అన్నీ పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ఈక్వల్గా చూసుకోవాలా, ప్రెస్ చేసుకోవాలి. చూసారా, మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిడిల్లో, ఈ రెండిటికి మిడిల్లో డైమండ్ షేప్ అనేది మనము మిడిల్ చూసుకొని పెట్టుకోవాలండి. ఇది డైమండ్ షేప్ని ఇలా పెట్టి డైమండ్ షేపు ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. ఈ వైట్ గమ్ అనేది ఉంటుందండి, ఇది డ్రై అయ్యాక మనకేం కనిపించదు. ఇప్పుడైతే కనిపిస్తుంది, ఇలా డ్రై అయినాక ఏం కనిపించదండి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ మోడల్లో సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఒక్క డిజైను, ఇదొక సెట్ డిజైన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం. ఇది ఇంకొక మోడల్ అండి, సేమ్ థ్రెడ్డే. ఈ మోడల్లోనే చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు ఒకటి బ్యాంగిల్ అండి చేస్తున్న డిజైను. ఇప్పుడు ఇంకొక డిజైన్ అనేది చూద్దాం. ఈ డిజైన్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఈ డిజైన్ ఇలా క్రాస్గా వేసుకుందాం. మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఎలా కావాలో అలా. ఇది ట్రయాంగిల్ షేప్ అండి.
ఇలా ఎడ్జ్ పెట్టేసి మనము గ్లూ అనేది మనకి ఎంత కావాలో అంత అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ షేప్ కుందనండి ఇది. దీన్ని ఇలా దీని పక్కలోనే యాడ్ చేయాలి. ఇలా మనము ప్రతి ఒక్క దానికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ గ్లూ సరిపోతే గ్లూ వేసుకుంటూ డిజైన్ అనేది వేసుకోవాలి. ట్రయాంగిల్ లాస్ట్లో ఇంకొకటి ట్రయాంగిల్. ఇలా చూసారా, క్రాస్గా పెట్టుకున్న. మనము ప్రతి ఒక్కటి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ప్రెస్ చేయాలి, లేకపోతే అవి సరిగ్గా అంటుకుపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా క్రాస్గా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్యాంగిల్ అంతా చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. చూడండి, ఇప్పుడు మొత్తం డిజైను కంప్లీట్ అయింది. మీరు చేసుకునేటప్పుడే ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకొని అప్పుడు డిజైన్ అనేది వేసుకోండి. ఇదంతా మనం ఓన్ డిజైన్స్ అండి. మీకు ఎలా నచ్చినట్లయితే అలా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కూడా చూసారా, ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్లో మిడిల్లో రౌండ్ స్టోన్స్ని అతికిద్దాం. ఇలా కనిపిస్తుందా? ఇలా ఈ గ్యాప్ లేకున్నట్టుగా దీన్ని ఫిల్ చేయాలన్నమాట. ఇట్లా రౌండ్ స్టోన్ ఇలా మొత్తం అతికిద్దాం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అన్నమాట డిజైన్. చూడండి, గ్లూ వేసి మనకి ఎంతకాలో గ్లూ వేసుకొని ఇది ప్యారలల్ చైన్ బాల్ అండి. ఇలా ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ బొటన్ వేల్తో ఫిట్ చేసుకొని దీన్ని మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టేయాలి రౌండ్గా. ఇలా చుట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని ఎంతకాలో అంత చూసుకొని కట్ చేసుకుందాం. ఇలా మొత్తం వేసాక మనము అది స్ట్రైట్గా ఉందా లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయినాయి మొత్తము. ఇది సెట్ అండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డిజైన్ అనేది. మీకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇది ఇంకొక మోడల్. చూడండి, ఇప్పుడు ఇవి 2 సెట్లు అండి. 2 డిజైన్స్గా చేశాను. ఈ 2 డిజైన్స్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇంట్లోనే ఉండి మన పిల్లలకి మనమే తయారు చేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా డిజైన్స్తో బేసిక్ అనేది తెలుసుకుంటే చాలండి. మనమే మన పిల్లలకు కానీ మనకు కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.